అందరికీ నమస్కారం. నిన్న దినాన మనము జెంకో వాళ్లకు పరీక్షలు రాసినటువంటి వాళ్లకు మరి జనరల్ మెరిట్ లిస్ట్ ఇవ్వలేదని చెప్పి గత కొన్ని రోజులు మనం మాట్లాడుకున్నాం. ఇయాటికి ఆ కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ మంత్రి గారు కానీ బట్టి మొండి వైఖరి ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఒక అడుగు ముందుకేస్తే మరి రెగ్యులర్గా నిరుద్యోగుల పట్ల మా స్పందనను చూసి, ఎందుకంటే నిరుద్యోగుల ఓట్లతోని గెలిచినటువంటి ఎమ్మెల్సీలు చాలా బిజీగా ఉన్నారు వేరే ఇష్యూస్ పైన, కాబట్టి వారి పైన నిరంతరము నేను పోరాటం చేస్తూ వాళ్ళ తరపున వాళ్ళ వాణిగా వినిపించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాన్ని కదిలించే విధంగా నా ప్రయత్నం ఉండాలని వాళ్ళు నన్ను సంప్రదించడం. ఇవాళ తాజాగా ఒక సమస్య నా దగ్గరికి ఆస్పిరెంట్స్ తీసుకొని వచ్చిండ్రు, ఇంజనీర్స్. అందులో ఫైట్ ఫర్ టీజీపీఎస్సి ఏఈ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అని చెప్పి పెట్టి, ఇందులో దీనికోసం నోటిఫికేషన్ వచ్చి 12/9/2022 వచ్చింది. పరీక్ష 18/10/2023 పరీక్ష జరిగింది. నోటిఫికేషను 12 సెప్టెంబర్ 2022. పరీక్ష రాసింది అంటే కరెక్ట్ 1 ఇయర్ తర్వాత, అంటే 18/10/2023 పరీక్ష రాసింది. ఫైనల్కి ప్రభుత్వం విడుదల చేసింది ఏప్రిల్ 4, 2024. ఇది జనరల్ మెరిట్ లిస్టు వీళ్ళు పెట్టింది, అంటే వీళ్ళు జెంకో వాళ్ళు లిస్టు పెట్టలేదు, వీళ్ళు లిస్టు పెట్టారు. జిఆర్ఎల్ 25 ఏప్రిల్ 2024. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు, ఫైనల్ లిస్ట్ ఎప్పుడు? ఇయాటి వరకు ఈ రెండు కూడా ఇయాటి జరగలేదు. అంటే 2022 సెప్టెంబర్కి వెళ్ళి మొదలు పెడితే ఈ సెప్టెంబర్కు 12వ తారీఖు 2 సంవత్సరాలు అయిపోయింది నోటిఫికేషన్ వచ్చి. ఇయాటి వరకు దీనిది డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ లేదు, ఫైనల్ లిస్ట్ లేదు. కాబట్టి దీని గురించి వీళ్ళు గత వారం రోజుల కింద టీజీపీఎస్సీ చైర్మన్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి ఆయన గన్మెన్లు చూసి వీళ్ళని వెళ్ళిపోయినారు, కానీ కనీసం వీళ్ళని కలిసే ప్రయత్నం చేయాలి. ఒక 20-25 మంది విజిటింగ్ అవర్స్లో వెళ్ళినప్పుడు కలవలేదు. కాబట్టి వీళ్ళది వెంటనే మరి ఇది ఉద్యోగాల ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులు నిలబెట్టి మిమ్మల్ని గెలిపించిన ప్రభుత్వం. కాబట్టి నిరుద్యోగుల సమస్యలన్నీ కూడా తీర్చాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు టీజీపీఎస్ చైర్మన్ గారు మీరు తక్షణమే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మరియు ఫైనల్ లిస్ట్ ఎప్పుడు, ఇది కంప్లీట్గా 100% సాధ్యమైన తొందరగా చేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా వీళ్ళు నిరుద్యోగులు మన హెల్ప్ డెస్క్ ఎప్పుడు మెసేజ్ పెట్టినా కానీ రిప్లై ఒకే విధంగా ఇస్తుండ్రంట. ఒక నిరుద్యోగి కావాలని ఏఈకి బదులు ఏఈఈ అని కొట్టినారు, కావాలని కొడితే అది ఆయనకు కూడా ఒకటే రిప్లై ఇచ్చిండ్రు. అంతేకాకుండా ఏఈఈ ప్రొసీజింగ్ ఎలర్జిడి అని అయిపోయిందంట, ఆల్రెడీ అయిపోయిందని వాళ్ళు ఇస్తారు. టీజీపీఎస్సీ వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వీళ్ళు వ్యవహరిస్తే, మీ వెబ్సైట్లో ఈ విధంగా పనిచేస్తే మరి ఎటుపోతుందని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా వాళ్ళు మీకు వినతి పత్రం కూడా ఇచ్చిండ్రు కొన్ని అంశాలపైన. అదేందనంటే ముఖ్యంగా టీజీపీఎస్ చైర్మన్ గారికి ఇచ్చిండ్రు. వాళ్ళు అదే ఈ నోటిఫికేషన్ గురించి గుర్తు చేసుకుంటే ఇచ్చిండ్రు. అది సెప్టెంబర్ 12, 2022కు మీరు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. మార్చ్ 5, 2023కి ఏఈ ఎగ్జామ్ పెట్టిండ్రు. మార్చ్ 16, 2023 ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, పేపర్ లీక్ అవ్వడం వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. అక్టోబర్ 18, 19 రెండు రోజులు ఏఈ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేసిండ్రు. అది సిబిటి మోడ్లో పెట్టిండ్రంట. నవంబర్ 1, 2023 ఏఈ ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసిండ్రంట. ఏప్రిల్ 4, 2024 ఏఈ ఫైనల్ కీ కూడా రిలీజ్ చేసిండ్రంట. ఏప్రిల్ 25, 2024 ఏఈ జిఆర్ఎల్ రిలీజ్ చేసిందంట. మరి దీనికి సర్టిఫికేట్ నోటిఫికేషన్ ఒకటి,
ఇంకోటి ఫైనల్ లిస్ట్ ఒకటి, ఈ రెండు కూడా మీరు పెట్టాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేసిండ్రు. కలిసే ప్రయత్నం చేసిండ్రు. 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇయాటి వరకు ది అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ వాజ్ కండక్టెడ్ ఆన్ 16/22, అదే దీని గురించి మీకు వినతి పత్రం ఇచ్చిండ్రు. మీ దగ్గర అది పెండింగ్లో ఉన్నది. కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా ఇవేవైతే ఖాళీలు ఉన్నాయో, నేను మళ్ళొకసారి చెప్తున్నది, గ్రూప్ 4 కానీ లేకుంటే గురుకులం పోస్టులు కానీ ఇయాటి వరకు మీరు డిమెరిట్ లిస్ట్కి వెళ్ళి మీరు వాళ్ళు కండక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పి నా మనవి. ఎందుకంటే పెద్ద ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలామంది కూడా జాయిన్ గారు, ఆ పోస్టులు మిగిలిపోతున్నాయి. మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. క్యారీ ఫార్వర్డ్ చేయద్దు. ఇవి ఈ సంవత్సరం వేసిన పోస్టులు ఈ సంవత్సరం అవి ఫుల్ఫిల్ అయిపోవాలి. మొత్తం కంప్లీట్గా ప్రతి పోస్టు నిండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు వెంటనే ప్రభుత్వం వారు గురుకులం పోస్టులు కానీ గ్రూప్ 4 పోస్టులు కానీ మళ్ళీ ఇప్పుడు ఏది ఎవరైతే మీరు వాళ్ళకు ఛాయిస్ ఇవ్వాలి, ఏది మేము వీళ్ళకు రానికి అన్విల్లింగ్ కాలం ఖచ్చితంగా మీరు అన్న కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవి తక్షణం చేయాలి. నేను ఒక్కొక్కటి మీకు రోజుకొకటి నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంటే ఒక రోజు గుర్తు చేసి ఒక రోజు మళ్ళీ గట్టి ఉద్యమం ఉన్నట్టు దాని లెక్క కాకుండా ఇంకా గట్టిగా ఉద్యమం నిరుద్యోగుల పక్షాన్ని ఖచ్చితంగా నిలబడతాం. గట్టి పోరాటం వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీరు బోర్డు ఎందుకున్నది? తెలంగాణ సర్వీస్ కమిషన్ బోర్డు ఎందుకు వేసిండ్రు? మీరు దేనికోసం ఉన్నారు? దేనికోసం కూర్చుండ్రు? ఈరోజు విద్యార్థులను గెలవడానికి, నిరుద్యోగుల సమస్యలు మాట్లాడడానికి, అభ్యర్థుల యొక్క ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులతోని వాళ్ళ గ్రీవెన్సెస్ కూడా మీకు ఇనే పని, మీ బాధ్యత మీ పైన ఉన్నది. ఈరోజు వాళ్ళకు కూడా తప్పించుకుంటూ తిరుగుతూ మీ వెబ్సైట్లు బరాబర్ పనిచేయి, మీ వెబ్ నోట్లలో ఏవి మీరు పెట్టరు, మళ్ళీ అందులో మీకు ఎక్కడ కూడా వాళ్ళకి అందుబాటు కనీసం కలిసే ప్రయత్నం చేద్దామంటే వాళ్ళు కలిసే ప్రయత్నం కూడా మీరు చేయరు. కాబట్టి నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే ప్రభుత్వం తక్షణమే ఇవేవైతే పరీక్షలు ఇప్పటి వరకు జరిగినాయో వాటికి పూర్తి స్థాయిలో నియామకాలు జరిగిపోవాలి. అంతేకాకుండా మరి నోటిఫికేషన్ ఇచ్చి ఏది పరీక్ష రాసిన వాళ్ళకు, కీ ఇచ్చిన వాళ్ళకు డాక్యుమెంటేషన్ వెరిఫికేషను, ఫైనల్ లిస్టు ఇవన్నీ కూడా త్వరగా జరగాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఎక్కడ కూడా ఏ రెగ్యులారిటీస్, ఎక్కడ కూడా ఎటువంటి అక్రమాలకు స్థానం లేకుండా, అవకాశం లేకుండా, ఇదో టీజీపీఎస్ఏ కానీ నిరుద్యోగులకు అభ్యర్థులకు పరీక్ష రాసే ప్రతి బోర్డు కానీ కార్పొరేషన్ కానీ మీరు ట్రాన్స్పరెంట్గా వ్యవహరించాల అవసరం మీ పైన ఉన్నది. లేదు మేము ఇట్నే చేస్తాము, మేము ఇట్నే పరీక్షలు పెడతాము, మేము ఇప్పుడు వీళ్ళు టీజీపీఎస్సీని ఒక అందుకు వాళ్ళు జిఆర్ఎల్ లిస్టు పెట్టిండ్రు, జంకోనైతే లిస్టే పెట్టకుండా డైరెక్ట్ సెలెక్టర్ లిస్టే పెట్టిండ్రు. అది ఎవరయ్యా జాగిరి కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాష్ట్రం కూడా ఉన్నాం మనం ఇక్కడ. కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తా ఇట్నే అవుతుంది. మేము ఈ పద్ధతి కొత్తగా మొదలు పెట్టామంటే నడవది. పద్ధతి ట్రాన్స్పరెంట్గా జరగాలి, నమ్మకంగా జరగాలి, విశ్వసనీయంగా జరగాలి. విశ్వాసం నిరుద్యోగులకు మీరు కల్పించాలి, అభ్యర్థులకు మీరు కల్పించాల్సిన బాధ్యత ఈరోజు బోర్డుల పైన ఉన్నది, కార్పొరేషన్ల పైన ఉన్నది, కమిషన్ల పైన ఉన్నది. మేము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తామంటే నడవది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేస్తున్నాను, మీరు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రోజు ఏదో ఒక దగ్గర ఎవరో ఒక అధికారి లంచం తీసుకుంటా, నేను దొరకనని ఇంకోటి తీసుకుంటుండ్రు, వాడు దొరకనని ఇంకొకటి తీసుకుంటారు. కానీ దొరుకుంటూ పోతున్నాం, కానీ లంచాలు తీసుకుంటూ ఆగుతలేవు. అదేవిధంగా ఈరోజు పేపర్ లీకులు కానీ లేకుంటే అక్రమాల పాల్పడులు కానీ, అక్రమంగా వేరేళ్ళని తీసుకొచ్చి నియామకాలు చేసుడు కానీ, వాళ్ళపైన చర్యలు తీసుకుపోవడం కానీ ఈరోజు అదే విధంగా కొనసాగుతూనే ఉన్నది. మాకేం కాదని. కానీ ఒకటి, మీరు చట్టం తన పని తాను చేయనప్పుడు ఎవరైతే మరి అధికారులు ఉన్నారో, ఇప్పుడు టీఎస్పీస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ఇవాళకి వరకు సిట్ ఏం చేసింది? ఏ1 ఇవాళ దాకా పట్టుకోలేదు, ఏ1 మీద ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు. ఇవాళ దాకా వాళ్ళు చేసినటువంటి దర్యాప్తు ఎంతో ఇవాళ వరకు తెలియలేదు. కాబట్టి ఇది విద్యార్థుల చేతికి, నిరుద్యోగుల చేతికి, అభ్యర్థుల చేతికి ఇవి రాకముందే, తిరుగుబాటు మొదలు కాకముందే మీరు అక్కడ అన్ని సెట్ రైట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. లేకుంటే ఆల్రెడీ నిరుత్సాహంగా ఉన్న నిరుద్యోగులు, నిస్పృహతో ఉన్న నిరుద్యోగులు, వాళ్ళలో తిరుగుబాటు రాకముందు మీరు ఖచ్చితంగా మీ చర్యలు మానుకోవాలి. 2 సంవత్సరాలైన నోటిఫికేషన్ వచ్చి పరీక్షలపై ఇన్ని రోజులైతుంది. తప్పులన్నీ మీ పేపర్ లీకుల పైన ఇయాటి వరకు ఇవి లేదు. గంట చక్రపాణి పైన పీరియడ్ల పేపర్ లీక్ అయింది 2016, దానిపైన దర్యాప్తు లేదు. టీఎస్పీఎస్ మొన్న జరిగిన దానిపైన దర్యాప్తు లేదు. ఇయాటి వరకు ఏం యాక్షన్ తీసుకుంటో లేదు.
కాబట్టి ఇటువంటి అనేకమైన అనుమానాల మధ్య ఈ రోజు నిరుద్యోగులు అభ్యర్థులు పరీక్షలు రాస్తా ఉన్న తరుణంలో కనీసం ఇప్పుడైనా మీరు విశ్వాసం కల్పించాల బాధ్యత టీజీపీఎస్సీ పైన, మహేందర్ రెడ్డి గారి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ఉందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మేము వీళ్ళ బాసటగా ఉంటాం. గురుకులంలోకి కానీ, 46 జీవో కానిస్టేబుల్లకు కానీ, గ్రూప్ 4 అభ్యర్థులకు కానీ, ఇప్పుడు ఏఈ వాళ్ళకి కానీ, జంకో వాళ్ళకి కానీ ప్రతి వారికి ఖచ్చితంగా మేము వాళ్ళకి అండగా దండుగా నిలబడతాం. ఖచ్చితంగా నిస్పృహలతో పోయే అవసరం ఉండదు. ఖచ్చితంగా మేము పోరాడతాం. ఖచ్చితంగా వాళ్ళ పక్కన నిలబడతాం. వాళ్ళ న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.